నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. వ్యాపార రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఎంఎంఎన్ మీటింగ్ మిలియన్స్ నెట్వర్క్ మన కరీంనగర్‌లో ఈరోజు హోటల్ శ్వేతాలో ఘనంగా ప్రారంభించబడింది. సో, ఎంఎంఎన్ అంటే ఒక ధైర్యం అది. ఒక సంస్థ కాదు. ప్రతి వ్యాపారస్తుడిని చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళే ఒక ధైర్యం అని చెప్పొచ్చు ఎంఎంఎన్ సంస్థ అంటే. సో, ఏదైనా సాధించగలం అనే ధైర్యాన్ని ఇస్తుంది ఈ సంస్థ. సో, ఈ సంస్థ స్థాపించిన కొన్ని రోజుల్లోనే ఆల్ ఓవర్ ఇండియాలో గూడా చాలా మంచి పేరు తెచ్చుకొని అందరి మన్ననల్ని పొందింది అని కూడా మనం చెప్పొచ్చు. సో, ఇప్పుడే చాలా నగరాలు దాటి గూడా చాలా ముందుకు దూసుకెళ్తుంది వ్యాపార రంగంలో ఎంఎంఎన్ అనే సంస్థ. అసలేంటి మరి ఎంఎంఎన్ అనే సంస్థ ఏంటి? మరి ఏముంటుంది అక్కడ? అనే విషయాలన్నింటి గూడా ఈరోజు క్లియర్‌గా ఒకసారి చూద్దాం మనము. హోటల్ శ్వేతాలో ఈరోజు ఘనంగా ప్రారంభించబడుతుంది. సో, అన్ని రంగాల్లో గూడా అన్ని వ్యాపార రంగాల్లో గూడా ఈ ఎంఎంఎన్ అనే సంస్థ ముందుకెళ్తా ఉంది. సో, ఇప్పుడు ఈరోజు కరీంనగర్ శ్వేతాలో ప్రారంభించబడుతున్న ఎంఎంఎన్ సంస్థకి మన కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసున్నారు. ఇక్కడ ప్రతి వ్యాపారస్తుడికి గూడా మేమున్నాము అంటే ఒక సపోర్ట్ ఇవ్వబడుతుంది. వ్యాపారంలో మెళకువలు గాని, వాళ్ళకేమన్నా ఇబ్బంది ఉన్నా గూడా అన్ని వ్యాపారాల గురించి తెలుసుకునేందుకు గూడా ఇక్కడ చాలా సదుపాయాలుంటాయి. సో, ప్రతి ఒక్కటి గూడా వాళ్ళు డీటెయిల్‌గా వివరించడం కూడా జరుగుతుంది. సో, ఈరోజు హోటల్ శ్వేతాలో ఇది మన కరీంనగర్‌కి రావడం, మన కరీంనగర్‌లో ప్రారంభించడం అనేది చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. సో, ఈరోజు ప్రారంభించడానికి మాజీ మంత్రి ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఇక్కడికి విచ్చేసున్నారు. అదేవిధంగా ఎంఎంఎన్ ఫౌండర్ రాజు గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో, వాళ్ళతో పాటు చాలా మంది ఆర్యవైశ్య ప్రముఖులు గానివ్వండి, ఇతర వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా మన బిజినెస్ నెట్వర్క్ లో ఉన్నారు. లైక్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటది, మన అంబేద్కర్ స్టాచ్యూ అండ్ హైటీ ఆఫ్ కట్టారు కేపీసీ వాళ్ళు, మీరు ఇందాక చూశారు. వాళ్ళు కూడా మన మెంబర్. అట్లా చాలా మంది ఎంఎంఎన్ లో చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తులు, ప్రపంచవ్యాప్తంగా అందరూ వ్యాపారస్తులను ఒక చోటకు చేర్చి వాళ్ళ బిజినెస్ పెంచాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేశాం. ఇలాంటి సంస్థలు వేరే వేరే కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు లక్షల్లో ప్రతి మెంబర్ దగ్గర తీసుకొని ఈ నెట్వర్క్ వ్యాపారం ఇది చేయడం జరుగుతుంది. బట్ మనం ఇక్కడ కరీంనగర్లో ఓన్లీ లైఫ్ టైం మెంబర్షిప్ 12,000 మాత్రమే. ఒక్కసారి 12,000 వాళ్ళు కడితే జీవితాంతం వాళ్ళ దగ్గర మళ్ళీ ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా ఇలాంటి నెట్వర్క్ స్థాపించాం. ఎందుకంటే చాలా చిన్న వ్యాపారం నుంచి వచ్చి ఇవాళ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలి అని ఓన్లీ బికాస్ ఆఫ్ నెట్వర్క్. ఇప్పుడు ఇట్లా నెట్వర్క్ ఉంది కాబట్టి మా కత్తిరాల రమేష్ అన్న, మీలాంటి వాళ్ళు అంత పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం అయ్యారన్న. సో ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ నెట్వర్క్. అందుకోసం నేను ఎప్పుడు చెప్తుంటాను నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అని. అది ఈ రోజు మీ చేతుల మీదుగా మన కరీంనగర్ లో లాంచ్ చేయబోతున్నాం. మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. అండ్ అంటే మీకు తెలిసిందే, నెట్వర్క్ తోటి ప్రపంచంలో ఎక్కడున్న ఏ అవసరాలున్నా కూడా, ఇప్పుడు గ్లోబ్ లో మీరు ఎక్కడ పాయింట్ చేసినా కూడా, గ్లోబ్ లో మీరు ఏ కంట్రీలో పాయింట్ చేసినా కూడా మా నెట్వర్క్ అక్కడికి వ్యాపించి వాళ్ళకి ఏ అవసరాలు చేసింది. బట్ మనకు ఫిజికల్ ఏదైనా అవసరం ఉన్నా కూడా, ఇప్పుడు అమెరికా ఏదైనా అవసరం ఉన్నా, ఆస్ట్రేలియా ఏదైనా అవసరం ఉన్నా, ఈవెన్ యూ నేమ్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇక్కడ ఏ కంట్రీలో కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మనము ఈ నెట్వర్క్ ద్వారా వాళ్ళకు హెల్ప్ చేయగలుగుతున్నాము. సో దాని ఉద్దేశమే ఎంఎంఎన్ అన్న. అండ్ ఇవాళ మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పడం అలాగే అన్న మాట్లాడిన తర్వాత మా రమేష్ అన్న గారిని మిగతా అతిథులను కూడా ఆహ్వానిస్తాము. అన్నను ఒక 2 minutes మాట్లాడవలసిందిగా అన్న చేతుల మీదుగా మనము అన్న మాట్లాడిన తర్వాత కరీంనగర్ లాంచ్ చేద్దాం. పైలే లాంచ్ కరీంగే నాకు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మనంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చే వరకు చాలా సంతోషం, బికాస్ గ్రానైట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది. So I'm a granite exporter. We have own mines. So మీరు విజయవాడ సెలెక్ట్ చేసుకున్నారు, హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నారు, బెంగళూరు తీసుకున్నారు, వైజాగ్ తీసుకున్నారు. బట్ కరీంనగర్ సెలెక్ట్ చేసినందుకు రియల్లీ పొటెన్షియల్ చాలా పొటెన్షియల్ ఉన్న డిస్ట్రిక్ట్ కాబట్టి. సో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ హోటల్ నాకు 1997 లో నేను ఓపెన్ చేశాను.
సో 97 ఓపెన్ చేసినప్పుడు అందరూ చూస్తున్నారు మీరు గ్రానైట్ లేదు సంపాదించారు కదా, అనవసరంగా వై షుడ్ వేస్ట్ యువర్ మనీ, ఇంత పెద్ద ఒకటి నడుస్తుంది. యాక్చువల్ నేను ప్రజల కోసం పెట్టలేదు. అప్పుడు ఇక్కడ గ్రానైట్ మైన్స్ ఓపెన్ చేసినప్పుడు సో చాలా డిమాండ్ ఉంటుంది, గ్రానైట్ అంటే చాలా డిమాండ్ ఉంది. సో మొనోపొలి గ్రానైట్ క్వారీ ఉంది. సో చాలా మంది చైనీస్ వస్తారు, చైనా వాళ్ళు వస్తారు. అప్పుడే ప్రపంచానికి కరీంనగర్ అంటే తెలుసు, కరీంనగర్లో ఒక మంచి మైన్స్ ఉంటుంది అని చెప్పి చెప్పడం వల్ల కరీంనగర్ చాలా మంది కూడా చైనీస్ వచ్చారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే సార్ మేము హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ దిగాలి, అక్కడ నుంచి కరీంనగర్ మన 3.5 రావాలి, వచ్చి పొద్దున వచ్చి మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడ ఉండి మళ్ళీ మార్నింగ్ రావాలి, చాలా ఇబ్బంది అవుతుందండి. వై డోంట్ యూ ప్రొవైడ్ అకామిడేషన్ అంటే అప్పుడు మా గ్రానైట్ పేరు శ్వేత, ఈ హోటల్ పేరు శ్వేత. సో ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఆ రోజు మేము స్టార్ట్ చేయకపోతే ఈ కరీంనగర్ కల్చర్ రాకపోతుంది. ఒక స్టార్ట్ కల్చర్ వచ్చింది, దాని తర్వాత ప్రతిమ స్టార్ట్ అయింది, దాని తర్వాత మైత్రి స్టార్ట్ అయింది. సో ప్రతి ఒక్కడు అలవాటు అయిపోయింది. ఒకప్పుడు దీన్ని 3,000 ఎవరు పెడితేనే అన్నారు, ఇప్పుడు 6,000 పెట్టిన దొరుకుతలేదు. సో 6,000 పెట్టి సో ఎందుకోసం చెప్తారంటే ప్రజలకు ఎవరికి ప్రజలు నేర్చుకోరు, మనం నేర్పియాలి. వీ హ్యావ్ టు టీచ్, మనం చెప్పాలి ఇది ఉంటుంది అంటే దే విల్ ఫాలో. సో అందుకే ఈ రోజు మీరందరూ కరీంనగర్ సెలెక్ట్ చేసుకుంటూ కరీంనగర్ సింగరేణికి పెద్ద పేరు పెట్టింది. మైన్స్ సింగరేణి, ఒక పక్కన గోదావరికి వెళ్ళిన ప్యాడీ, నెంబర్ 1 ప్రొడక్షన్. ఒకప్పుడు తెలంగాణ ఇస్ నెంబర్ 1 ప్రొడక్షన్ ప్యాడీ. దాని తర్వాత సింగరేణి కోల్ సంబంధించింది, దాని తర్వాత ఎన్టీపీసీ, దాని తర్వాత గ్రానైట్. ఇటు రకాల చూసిన మంచి పొటెన్షియల్ జిల్లా కాబట్టి ఇక్కడ అందుకే వ్యాపారస్తులు చాలా మంది కూడా ఇక్కడ పైకి చూపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా పేరు పొందిన ఇండస్ట్రీ. సో ఈరోజు ఫస్ట్ టైం నేను చూస్తున్నా, ఒకప్పుడు జస్ట్ డే చూస్తూ ఐ థింక్ దిస్ జస్ట్ లైక్ ఎంఎంఎన్, జస్ట్ లైక్ జస్ట్ డే. ఒకప్పుడు జస్ట్ డే చూస్తాం, కానీ ఇప్పుడు ఈ ఎంఎంఎన్ అనేది చిన్నగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది, ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. దేవుడు అందరికి అన్ని దేశాలకు అన్ని సంపద లేదు, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంపద ఇచ్చింది. అలాగే మన భారతదేశానికి సంపాదించింది వ్యవసాయం, అగ్రికల్చర్. సో ఈ అగ్రికల్చర్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. సో మీరు అన్నట్టు ఇక్కడున్న వ్యాపారి, ఉగాండాలో వ్యాపారికి నాకు రైస్ కావాలంటే మీ ఎంఎంఎల్ చాలా పనిచేస్తుంది. సో మా ఇక్కడ మంచి బ్యూటిఫుల్ రైస్ ఇక్కడ దొరుకుతుంది, నెంబర్ ఆఫ్ వెరైటీస్ రైస్ దొరుకుతుంది, బట్ ఉగాండాలో రైస్ డిమాండ్ ఉంది. సో ఈ ఎంఎంఎల్ కంపెనీ లాంటి చాలా ఉంది, చైనాలో లాంటి కానీ సో చాలా ఉపయోగపడుతుంది. సో నాకు తెలిసి పక్కన కైమాలో ఒక రమేష్ తప్ప ఎక్కువ కనబడతలేదు. సో బేసికలీ నేను కూడా విజిట్ చేసినప్పుడు దర్శకున్నాను. దాని తర్వాత ఫస్ట్ మనకు వ్యాపారం, ఫస్ట్ సెకండ్ నేను పొలిటిక్స్. సో మీరు ఈ కరీంనగర్ నగరం చూసుంటారు, ఐ థింక్ చూంటారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ నగరం. సో చాలా వరకు కూడా నేను ఐ థింక్ 2009 లో ఫస్ట్ టైం వెళ్ళి 2009 నుంచి కంటిన్యూ 4 times నేను కంటిన్యూ. బహుశా ఈ కరీంనగర్లో ఎవరు వెళ్ళలే. లాస్ట్ 5 years I was a minister for the civil supply minister and PC. సో ఎందుకోసం కరీంనగర్ చెప్తున్నా అంటే అందులో ఇప్పుడు కనబడేది ఒకటి కేబుల్ బ్రిడ్జ్ కనబడదు, బ్యూటిఫుల్ ఐలాండ్స్ అనమాట. ఇవన్నీ ఎక్కడ ఏంటంటే బేసికల్ ఆమె ఇంజనీర్, ఐ డిడ్ మై ఎంటెక్ ఇన్ స్ట్రక్చర్స్, బీటెక్ ఇన్ సివిల్. నేను బీటెక్ సివిల్ చేస్తాను మహారాష్ట్రలో, నాగ్పూర్లో. తదనంతరం ఎంటెక్ స్ట్రక్చర్ చేశాను. బేసికల్ ఆమె సివిల్ ఇంజనీర్. ఐ హావ్ స్టార్టెడ్ మై జాబ్ హైదరాబాద్. మీకు కూడా కంప్లీట్ తెలుసు కదా, మైత్రి దాని ఫుటింగ్ సైడ్ ఇంజనీర్ నేను. సో ఫుటింగ్ ఇంజనీర్. సో అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు మై సాలరీ వాజ్ 650 rupees. సో దాని తర్వాత ఆ ఇంజనీరింగ్ తర్వాత ఏంటంటే సార్ బిజినెస్ స్టార్ట్ చేసాం. మీకు సిటీ గురించి చెప్పాలి. సిటీ గురించి కనబడేది మొత్తం మీకు ఐలాండ్స్ ఉంటుంది. టోటల్ ఐలాండ్స్ క్రియేటెడ్ బై న్యూ, టోటల్. సో బేసికలీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, అప్పుడు సివిల్ సప్లై మినిస్టర్. నేను చెప్పాను సార్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్,
సో మా కరీంనగర్లో మార్పు రావాలి, ప్రపంచం నుంచి వచ్చింది, మా కరీంనగర్ నుంచి మార్పు రావాలి. అందుకే నేను చైనాలో పోయేటప్పుడు హాంకాంగ్ లో ఫ్లైట్ దిగి అక్కడ నుంచి బై రోడ్ నా షిప్ అంటే మనం మీకు మకావు బై రోడ్ ఆ పోయేటప్పుడు టనల్స్ ఉంటాయి, లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ ఉంటాయి, రెండే వేరే ఉంటాయి. సో 3.5 hours జర్నీ ఉంటుంది షాంఘై. సో దాని తర్వాత ఇక్కడ మనం కూడా సౌత్ ఇండియా లేకపోతే హౌరాలో ఉంటుంది, బాంబే ఉంటుంది, మన కేబుల్ బ్రిడ్జ్ ఉండాలి, రివర్ ఫ్రంట్ ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా స్టార్టెడ్. థ్యాంక్ యూ అన్న. అండ్ సో we warm welcome అన్న, and it's our pleasure, and మాకు చాలా హ్యాపీ. సో అన్న చేతుల మీదుగా ఎంఎంఎన్ లాంచ్ చేసే ముందు ఐ వాంట్ టు ఇన్వైట్ రుద్రరాజు గారు ఆన్ టు ద డాష్, రవి వర్మ గారు ఆన్ టు ద డాష్, కుర్ర సూర్యశేఖర్ గారు ఎంఎంఎన్ లాంచ్ చేపిద్దాము. అలాగే కృపాల్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిన కోరుతున్నాను. అన్న ఎంఎంఎన్ ఇప్పటికి 4 చాప్టర్స్ ఉన్నాయి అన్న. ఒక్కొక్క చాప్టర్ కి ఒక్కొక్క పేరు ఉంటది. ఫస్ట్ హైదరాబాద్ లో స్టార్ట్ చేశాము, తర్వాత వైజాగ్, తర్వాత విజయవాడ, తర్వాత హైదరాబాద్ లో ఇంకో చాప్టర్ చేశాము. ఏరియలు, అరోరా, అంతారేస్, ఆస్ట్రో అని వీటి పేర్లు ఉంటాయి అన్న. సో కరీంనగర్ కూడా పేరు లాంచ్ చేయబోతున్నాము, మీ చేతుల మీద ఇప్పుడు పేరు పెట్టబోతున్నాము. సో మీరు ఒక్కసారి రెడీ బాబు. ఎంఎంఎన్ కరీంనగర్ లాంచ్ అంటే అది డిజిటల్ గా లాంచ్ అవుతుంది. సో ప్రౌడ్లీ సేయింగ్ ఎంఎంఎన్ లాంచ్. కొంచెం సో ప్రౌడ్లీ ఎవరోసింగ్ కరీంనగర్ ఎంఎంఎన్. సో ఎంఎంఎన్ కరీంనగర్ పేరు బెలాట్రిక్స్ అని పెట్టామన్నా. సో బెలాట్రిక్స్ కరీంనగర్ అని. సో మీ చేతుల మీద వాళ్ళ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలు అన్న. అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి మేము ప్రతి చోట ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు, వేరే వేరే నెట్వర్క్స్ లలో లక్షలు తీసుకుంటారు. అది కూడా ఇయర్లీ తీసుకుంటారు, అంటే మీకు తెలిసే ఉంటది. ఓన్లీ 12,000. మేము హైదరాబాద్ లో కూడా అంతే మా మీటింగ్స్ అన్ని కూడా నోవాటి, ఐటీసీ పోయిన ఇట్లాంటి స్టార్ హోటల్స్ లోనే పెడుతుంటాం అన్న. సో మేము ఎక్కడ కూడా ఎవరి దగ్గర మళ్ళీ లైఫ్ లో ఇంకా రూపాయి కూడా డబ్బులు తీసుకోము. ఇదంతా ఎలా చేసుకున్నాం చాలా మంది డౌట్. అట్లాంటిది మాకు ఎందుకంటే ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ స్పాన్సర్స్ ఉంటారన్న. మాకు హైదరాబాద్ లో ఇప్పుడు 3rd రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం అన్న. సో దానికి ఇప్పటికే ఒక 40-50 మంది స్పాన్సర్స్ ఇచ్చారు. ఇంకా నాకు ఫోన్లు చేస్తూనే ఉంటారు, మేము స్పాన్సర్ చేస్తాం, బికాస్ దే విల్ గ్రో దేర్ బిజినెస్ అండ్ వాళ్ళు కూడా ఎలివేట్ అవుతారు. కాబట్టి స్పాన్సర్స్ మాకు ఎప్పుడు రెడీ ఉంటారు. సో మా స్పాన్సర్స్ ని మీ చేతుల మీదుగా చిన్న ఒక ఫెలిసిటేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ వెంకటేశం గారిని అండ్ ఇంకో వెంకటేష్.
కరీంనగర్ లో ప్రప్రథంగా ఎంఎంఎన్ సంస్థ స్టార్ట్ చేశారు. చాలా శుభ సూచకం అది. కరీంనగర్ లో కూడా స్టార్ట్ చేయడము ప్రపంచ అవసరాలనేది తెలుసుకొని ఒక కంపెనీ యొక్క వ్యవస్థను ఇంకో కంపెనీకి ప్రమోట్ చేసేందుకు ఎక్కువ ఉపయోగపడేది ఎంఎంఎన్ సంస్థ. మొన్ననే కొత్తగా స్టార్ట్ చేసినా కూడా చాలా పబ్లిక్ లో చాలా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఎంఎంఎన్ సంస్థలో కేవలం 12,000 ఒక్కసారి కట్టిన తర్వాత, ఒక మెంబర్ అయిన తర్వాత అతని వ్యాపారాలను బాహ్య ప్రపంచానికి చెప్పే ఒక ప్లాట్ఫామ్ ఇది ఎంఎంఎన్. గతంలో జస్ట్ డైలాట్ చూసాం, ఎన్నో చూసాం. కానీ ఎంఎంఎన్ సంస్థ అట్లా ఒక్కసారి మెంబర్ అయిన తర్వాత తన వ్యాపారం గురించి ప్రపంచానికి చెప్పేందుకు ఒక అవకాశం ఉంటుంది. తద్వారా అక్కడ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఈయన ప్రొడక్ట్ కొన్నదందుకు కూడా ఎంఎంఎన్ సంస్థ ఒక ప్లాట్ఫామ్ ఊపడది. చాలా మంచి సంస్థ. తక్కువ పెట్టుబడితోటి ప్రపంచానికి దగ్గర అందుబాటులో ఉండే ఏ వ్యాపారైనా అందుబాటులో ఉండేందుకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఎంఎంఎన్ సంస్థ. కాబట్టి నేను వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆ విషయం ఆల్ దేమ్ వాళ్ళు కూడా డెఫినెట్ గా మంచి కొత్త ఎంటర్ప్రైనర్స్ అందరూ కూడా ఈ ఎంఎంఎల్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ వ్యాపారంలో మెరుగుపరిచిన కూడా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాజు మడిపడిగే, ఎంఎంఎన్ ఫౌండర్ని. ఎంఎంఎన్ అనేది ఒక బిజినెస్ నెట్వర్క్ ప్లాట్ఫామ్. ప్రపంచంలో ఉన్న వ్యాపారస్తులందరినీ ఒక చోటకు చేర్చి వాళ్ళ వ్యాపారం పెంచాలనే ఉద్దేశంతో మనం ఎంఎంఎన్ ఆగస్ట్ 2023లో స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో. ఇవాళ అది హైదరాబాదు, విజయవాడ, నాట్ ఓన్లీ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ఇప్పుడు కరీంనగర్లో ఇవాళ లాంచ్ చేశాము. దీనికి గంగుల కమలాకర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి వారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. మీ అందరి తరఫున గంగుల కమలాకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే ఎంఎంఎన్ అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులందరినీ ఒక చోటికి చేర్చి వాళ్ళ వ్యాపారం పెంచాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మీరు ఎంఎంఎన్లో జాయిన్ అయ్యి మీరు మీ వ్యాపారం పెంచుకోవాలని మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్.